హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తా. బ్లౌజ్ లెంత్ 12.5, షోల్డర్ 13, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ అనేది మనకి అవసరం అవుతుంది బ్యాక్ పార్ట్కి. అండ్ ఆర్మ్ హోల్ అనేది అవసరం అవుతుంది, బ్యాక్ డీప్. సో రిమైనింగ్ అని వచ్చేసి ఫ్రంట్కి అనమాట. ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఈ కటింగ్ మొత్తం వచ్చేసి స్టాండర్డ్ మెజర్మెంట్స్ ప్రకారం చూపిస్తున్నాను. మామూలుగా ప్యాటర్న్ మేకింగ్ మెథడ్ అంటే ఎలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మనము బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కింది నుంచి పైకైనా చేసుకోవచ్చు, పైనుంచి కిందికైనా చేసుకోవచ్చు. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 12.5 ఇంచెస్ వచ్చింది. సో 12.5కి మనము 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తాము. 1 ఇంచ్ కింద 1/2 ఇంచు, పైన షోల్డర్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచు, మొత్తం 13.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా. ఇది ఎందుకు అంటే మనం డాట్ మార్కింగ్ చేసేటప్పుడు డాట్ విడ్త్ అనేది ఈ మన స్టిచ్ లైన్ మీదే మార్కింగ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకు బ్యాక్ సైడ్ అనేది లూజ్ రాదనమాట. దానికోసం ఈ విధంగా కింద 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కోసము ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ షోల్డర్ క్యాలిక్యులేషన్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనకి 13 ఇంచెస్ అయితే ఉంది. సో డీప్ నెక్స్ కదా, డీప్ నెక్స్కి వచ్చేటప్పటికి షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. షోల్డర్ ఫార్ములా వచ్చి షోల్డర్ -3, 13 - 3 = 10. 10/2 అనేది మనం ఫోల్డింగ్ మీద చేస్తాం కాబట్టి 10/2 చేస్తే 5 ఇంచెస్ అయితే వస్తుంది. 28 సైజ్ వాళ్ళకి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి సీమ్తో అండి, ఖర్చుతో అనమాట. 5 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను చెస్ట్ రౌండ్ బై 6 అనేది ఆర్మ్ హోల్ లెంత్ 4.6. బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి 4.6కి 1 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 1 ఇంచే ఎక్కువ సెట్ అవుతుంది. కొంతమంది బాడీస్కి చెస్ట్ రౌండ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఆర్మ్ హోల్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే సెట్ అయిపోతుంది. సో 4.6 + 1 అంటే 5.6 అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 5.6 అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా 5 ఇంచెస్ వచ్చేలాగా చూసుకున్న తర్వాత ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుందాము. మామూలుగా ఈ పెన్ వచ్చేసి షార్ప్గా లేదనమాట, దానివల్ల మనకి కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి. చెక్ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి, లేకపోతే లూజ్ రావడం, చిన్న చిన్న ముడతలు రావడం అలాంటిది ఉంటుంది. సో మనకి నీట్ ఫినిషింగ్ రావాలంటే లైన్స్ కూడా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఇది వచ్చేసి మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్ వచ్చేసి చెస్ట్ లైన్ అనమాట. ఇక్కడ చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేస్తాము. 28 సైజ్ కదా, చెస్ట్ రౌండ్ అనేది 28. ఇక్కడ నడుము కొలత ప్రకారం కాదు, జస్ట్ బాడీ మెజర్మెంట్స్ లాగా 28/4 అంటే 7 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తాము. మామూలుగా నెక్ డీప్గా ఉంటుంది కాబట్టి ఏం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ రౌండ్ 24/4 అంటే 6 వస్తుంది. ఇక్కడ 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డాట్ కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలా. డాట్ మార్కింగ్ ఎప్పుడు స్టిచ్ లైన్ మీదే ఉండాలా కింద. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అనేది 1.5 ఇంచ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ అనేవి కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. నెక్స్ట్ డాట్ మార్కింగ్ చేయడానికి ముందు మనము నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. నెక్ డెప్త్ని బట్టి మనం డాట్ హైట్ అనేది మార్చుకోవచ్చు. సో షోల్డర్ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి 2 3/4 అయితే తీసుకున్నా. మామూలుగా ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్, నెక్ దగ్గర వచ్చేసి 1/4 ఇంచ్ అనేది మనం స్టిచ్ చేసుకుంటాం. రిమైనింగ్ 2 ఇంచెస్ అనేది స్ట్రాప్ విడ్త్ ఉంటుంది. నెక్ డెప్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుందాము నెక్ షేప్ కోసం. ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ వచ్చింది. మనం ఎగ్జాక్ట్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, బ్రాడ్గా కావాలి అని. ఇలా బ్రాడ్గా వచ్చినప్పుడు మనకి నెక్ జారకుండా ఉండడం కోసం కూడా టిప్ అనేది ఉంది.
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. షేప్ అనేది నీట్‌గా వస్తుంది. 2 సైడ్‌లు సేమ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా షేప్ అయితే డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి డాట్ 1 ఇంచ్ వదిలేసి 6 ఇంచెస్‌ని ఆఫ్ చేయండి. 3 ఇంచెస్ వస్తుంది. ఇంకా మీరు బ్రాడ్‌గా పెట్టుకుంటే ఈ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నా కదా! దాన్ని 3.5 దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. డాట్ హైట్ అనేది కర్వ్‌ని దాటేసి వెళ్ళకూడదు. సో, నేను ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అయితే డాట్ హైట్ అయితే తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం డాట్ లెంత్ కోసము. ఇక్కడ డాట్ ఎందుకు ఇక్కడ మార్కింగ్ చేస్తా కింది లైన్‌లో చేయలేదంటే, మనం స్టిచ్ చేసిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ లేచినట్టుగా వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే డాట్ విడ్త్ అనేది స్టిచ్ లైన్ దగ్గర కరెక్ట్‌గా ఉండాలి. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా! ఆ 1 ఇంచ్. కిందికెళ్ళిపోతే ఏమవుతుందంటే కింద వచ్చేసి మనకి స్టిచ్ అంటే డ్రా చేసిన తర్వాత డాట్ యొక్క హాఫ్ ఇంచ్ అనేది ఒక లైన్ ఎక్స్ట్రా వస్తుంది. అది బాగా గమనించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది. పైనేమో మనం స్టిచ్ లైన్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకున్నాము. సో, మనకి ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేయండి మిడిల్‌కి. మిడ్ పాయింట్ తీసుకొని ఈ మిడ్ పాయింట్ దాటి కర్వ్ అయితే రాకుండా చూసుకోండి. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. స్కేల్‌ని ఇలా అరేంజ్ చేసి కర్వ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా కర్వ్ మార్కింగ్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ షోల్డర్ హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మనం ఎంత తీసుకుంటే అంత అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి ఇక్కడ 13.5/2 చేస్తే 6.75 వస్తుంది. మనకి హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మెజర్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నా కదా! హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మెజర్ చేసి మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 7 ఇంచెస్ వచ్చింది. 1/4 అనేది ఎక్స్ట్రా వచ్చింది నాకు. సో, 1/4కి నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ వచ్చింది కాబట్టి లైన్‌ని నేను అప్‌కి మూవ్ చేస్తున్నాను. ఒక లైన్ అనేది ఈ విధంగా పైకి మార్కింగ్ చేసి దాని దగ్గర మనం కర్వ్ అనేది మళ్ళీ రీడ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఒక్క లైన్ కాబట్టి నేను మిడ్ పాయింట్ అనేది చేంజ్ చేయలేదు. ఇప్పుడు మెజర్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా 6.75 వచ్చింది. ఈ విధంగా మెజర్ అయితే చేసుకోవాలా. ఫినిషింగ్ నీట్‌గా వస్తది ఇట్లా చెక్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి మనకి బ్రాడ్ వచ్చింది. షోల్డర్ అనేది జారకుండా ఉండడం కోసము ఇక్కడ 1/4 లేదంటే 1/8 లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. లేదు అనుకుంటే స్కేల్‌ని ఇట్లా అరేంజ్ చేసి మనకు ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ ఎండ్ పాయింట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అప్పుడైనా సరే 1/4 అనేది వస్తుంది డిఫరెన్స్. ఇక్కడ పట్టేసినట్టు ఉండడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారిపోవు. 1/4 లేదా 1/8 అనేది మార్కింగ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.